అన్నం పెట్టే సంస్థకే కుచ్చుటోపి పెట్టారు సొంత ఉద్యోగులు. వారు పనిచేస్తున్న అమెజాన్ సంస్థలో మోసాలకు పాల్పడ్డారు. నకిలీ ట్రిప్పులతో రవాణా ఛార్జీలు కాజేశారు. ఏకంగా 102 కోట్లకు పైగా నగదును దారుమళ్లించారు. డెలివరీలో నకిలీ ట్రిప్పులు సృష్టించి రవాణా ఛార్జీలు కాజేశారు. అమెరికాలో సరుకులు సరఫరా చేసే వారితో కలిసి కుట్రకు ప్లాన్ చేశారు. గతంలో అమెజాన్లో పనిచేసి మానేసిన వారు ప్రస్తుత ఉద్యోగులు కలిసి ఈ మోసానికి తెరలేపారు. హైదరాబాద్ అమెజాన్ సంస్థ కేంద్రంగా ఈ కుట్రకు తెరలేపారు. చివరికి సొంత ఉద్యోగులు చేస్తున్న మోసాన్ని గుర్తించిన అమెజాన్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో 22 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. వినియోగదారుడు అమెజాన్ యాప్లో తనకు కావాల్సిన వస్తువును కొనుగోలు చేసిన తర్వాత దాని సమీపంలోని గోదాముకు, అక్కడి నుంచి వినియోగదారులకు ఉన్న ప్రాంతంలోని గోదాముకు, మళ్ళీ అక్కడి నుంచి వినియోగదారుడి చిరునామాకు డెలివరీ చేస్తారు. ఇదంతా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిర్వహిస్తుంటారు. డెలివరీ సందర్భంగా కస్టమర్లు ఇంట్లో లేకపోతే ఆ ఆర్డర్ నుంచి గచ్చిబౌలి టెక్నికల్ టీమ్ కాల్ చేసి క్యాన్సిల్ చేయిస్తారు. కానీ డెలివరీ ఛార్జీలు మాత్రం అమెజాన్ చెల్లిస్తోంది. అయితే ఈ డెలివరీ బాధ్యతను ఇతర సంస్థకు అప్పగించింది అమెజాన్. దీంతో అదునుగా తీసుకుని డెలివరీ సంస్థ హైదరాబాద్కు చెందిన ఉద్యోగులను ప్రలోభాలకు గురి చేసి మోసానికి ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. తమ అంతర్గత ఆడిట్లో ఈ మోసం బయటపడిందని సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు అమెజాన్ ప్రతినిధి జిఎస్ అర్జున్ కుమార్ ఫిర్యాదు చేశారు. దీనిపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తోంది.